హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ బై తేజ. సో ఇవాళ మనం పులిహోర రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ నా స్టైల్ వేరేగా ఉంటుంది. సో ఒక్కసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుందాం. సో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా పిల్లలకి త్వరగా చేసి పెట్టడానికి కూడా చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. చాలామంది పులిహోర అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు. సో ఇప్పుడు మనం నూనె కాగిపోయింది కదా, వేరుశెనగ గుళ్ళు వేసుకుందాం. వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో అందుకని నేను ఫస్ట్ వేసేసాను. కొంచెం వాటిని బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై చేసుకుందాం. తర్వాత తాలింపు దినుసులు. చాలామందికి పప్పులు ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు. జస్ట్ కొంతమందికి స్పూన్కి ఒక్కొక్కటి తగులుతూ ఉండాలి, కొంతమందికి ఏమో లైట్గా ఇష్టం. సో నాకైతే పర్సనల్గా లైట్గా ఇష్టం. సో అందుకని అలానే వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు చాలామంది నంచుకుని తింటారు కదా. సో అలా తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. గ్రీన్ చిల్లీ కూడా వేరే టేస్ట్. ఎండుమిరపకాయలు, గ్రీన్ చిల్లీ 2 కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొన్ని కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్కి కానీ మన హెల్త్కి చాలా మంచిది. సో అవి పక్కన పెట్టకుండా తినేలాగా మీరు వేసుకోండి. మరి పెద్దవి వేయకుండా చిన్న చిన్న కరివేపాకులు ఉంటాయి కదా, అవి వేసుకుంటే కనిపించవు. సో ఆ తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే మనకి కలర్ బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇంగువతో ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. సో తర్వాత మనం రైస్ వండేసుకుని పక్కన మనం ఆరబెట్టేసుకుంటాం కదా ఒక ప్యాన్లో. సో ఒక మంచి కడాయిలో అది మామూలుగా మనం ఆరబెట్టేసుకోవాలి బౌల్లో. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా చల్లారిపోయింది కాబట్టి సాల్ట్ కూడా ఈజీగా రైస్కి పడుతుంది. సో ఈ రైస్కి పట్టిన ఈ ఉప్పులో మనము ఇందాక తాలింపు వేసేసుకున్నాం కదా, అదంతా మనం ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వస్తుందో. పసుపు వేసాం కదా, దానివల్ల మనకి మంచి కలర్ వస్తుంది. పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆథెంటిక్ టేస్ట్ అండి. సో ఒక ట్రెడిషనల్ వంట అనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో మంచిగా మనం నిమ్మకాయ, పర్సనల్గా మా ఫ్యామిలీలో నిమ్మకాయ బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో నిమ్మకాయ జ్యూస్ అయితే వేస్తున్నాము. ఎక్కువగానే వేసుకోండి, మరీ పుల్లగా కాకుండా కావాల్సినంత. సరిపోకపోతే మనం మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఆల్రెడీ రైస్ చల్లారిపోయింది కాబట్టి మంచిగా మొత్తానికి ఉప్పు కానీ నిమ్మకాయ రసం బాగా పడితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మన పులిహోర రెడీ అయిపోయింది. సో మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని పక్కనే నిమ్మకాయ పెట్టుకుంటే మనకి సరిపోకపోయినా మధ్యలో మనం దాన్ని వేసుకుంటూ తినచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే మంచి రెసిపీ చూపించాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అంతటికి ఈ టేస్ట్ని చూపించండి. బాయ్ బాయ్ గాయ్స్.